రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎల్ఆర్ఎస్ వసూళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను అధికారులు భయపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అంటూ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి, సీతక్క, ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సభల్లో హామీలిచ్చారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కాగానే మాట మార్చి ఎల్ఆర్ఎస్ పైన ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం మీ 2 నాలుకల ధోరణికి అద్దం పడుతుందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలపైన 15,000 కోట్ల రూపాయల మేర ఎల్ఆర్ఎస్ ఛార్జీల భారం వేయడం మీ డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. మాది ప్రజాపాలన అని డబ్బా కొట్టుకుంటున్న మీకు 25.44 లక్షల దరఖాస్తుల కుటుంబాల ఆవేదన కనిపించడం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు.